హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే అభ్యర్థుల యొక్క సందేహాలు చాలా వరకు క్లియర్ కావడం అనేటువంటి జరుగుతుంటుంది. మెగా డిఎస్సి 2025కు సంబంధించి డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కూర్చి కాల్ లెటర్లలో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాక్. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురి కావడం అనేటువంటి జరుగుతుంటుంది. డిఎస్సి పరీక్ష పారదర్శకతపైన అభ్యర్థుల 1,00,000 సందేహాలు. రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు మాయం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవానికి డిఎస్సి ప్రారంభమైనప్పటి నుంచి కూడా సర్వర్ బిజీ అంటూ రాత్రికి రాత్రే నోటిఫికేషన్ విడుదల చేయడం, హాల్ టికెట్ను రాత్రిలో అప్లోడ్ చేయడం, రిజల్ట్స్ను రాత్రి 12 గంటలకు విడుదల చేయడం, మరియు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేటువంటి వాటిని కావచ్చు, కాల్ లెటర్స్ అనేటువంటి ఇప్పటి వరకు కూడా 12 గంటల తర్వాతనే విడుదల చేయడం అనేటువంటి జరిగింది. మరియు వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపడంతో చేతికొచ్చినటువంటి కొలువు చేరడంతో గుండె గబ్బేలు. చాలామంది కూడా వెరిఫికేషన్ కేంద్రానికి వాళ్ళకి వచ్చినటువంటి కాల్ లెటర్స్ని తీసుకొని పోయినప్పటికీ వారికి వివిధ సాకులను చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఒక ముగ్గురు అభ్యర్థులపైన పోలీస్ కేసు ఉండడంతో వారికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసిన తర్వాతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తామని తిరిగి పంపించడం అనేటువంటి జరిగింది. మరికొన్ని చోట్ల అయితే అటెస్టేషన్ అనేటువంటిది విద్యార్థులే స్వయంగా గ్రీనింగ్కి ఉపయోగించుకొని సీళ్లు వేసుకొని పోవడం వల్ల అటువంటి అభ్యర్థులను కొంతమందిని గుర్తించి వాటిపైన చర్యలు చేపట్టడానికి తగినటువంటి విధానాలను కూడా అమలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి సూరిబాబు అనేటువంటి అభ్యర్థికి నిన్న కాల్ లెటర్ రావడం జరిగింది. దాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ల పరిశీలన కేంద్రం ఇది చెల్లదు అని చెప్పి తిరిగి పంపించడం అనేటువంటి జరిగింది. మరి గవర్నమెంట్ పెట్టినటువంటి కాల్ లెటర్ ఎందుకు చెల్లలేదో దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే కేవలం కొంతమంది కంటే ఎవరైతే ఓపెన్ జాబితాలో ఉన్నారో వారికి సంబంధించిన కాల్ లెటర్స్ను మాత్రమే విడుదల చేయడం జరిగింది. వారి సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం కూడా మిగిలినటువంటి క్యాస్ట్ వైజ్ ఉన్నటువంటి కాల్ లెటర్ను విడుదల చేశారు. అలా సర్టిఫికేట్లు పరిశీలన తర్వాత మిగిలినటువంటి పోస్టులను తర్వాత జాబితాలో ఉన్నటువంటి వారిని సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి పిలిచి ఇప్పటి వరకైతే ఎడ్జిటీకి సంబంధించిన కాల్ లెటర్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. తర్వాత స్కూల్ అసిస్టెంటు, తర్వాత టీజీటీకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ను విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రభుత్వం అయితే విద్యార్థులు ఖచ్చితంగా స్పష్టత అనేటువంటి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందుకు అలా రాత్రిపూటనే వదులుతున్నారు మొదలైనటువంటి అంశాలపైన విద్యార్థులు చాలా గందరగోళం నెలకొనడం అనేటువంటి జరిగింది.